మనీ, మీరు సంపాదించే డబ్బులో 50% మీ అవసరాలకు మాత్రమే ఖర్చు చేయాలా. దీనికి కాదు, ఇది అవసరం కాదు, ఈరోజు నాకు ఇది అవసరం. అర్థమైందా? దిస్ ఈజ్ నీడ్ ఫర్ మీ. ఏది ఇలా కనబడడం నీడ్ నాకు. ఇది లగ్జరీ కాదు, వాంట్స్ కూడా కాదు, నీడ్ అయిపోయింది నాకు. నెక్స్ట్ 30% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఓన్లీ వాంట్స్. దేనికోసం? మీరు ఏదైతే కావాలని, ఇది చేయాలి అది చేయాలని కోరుకుంటున్నారో కోరికల కోసం 20%, 30%, సారీ 50% మీ అవసరాలు, ఇంటి రెంటు, పిల్లల ఫీజులు, మీ సెల్ ఫోన్లు, ఖర్చులు అన్నీ కూడా ఈ 50%లోనే ఉండాలి. ఎవరైతే దీన్ని ఎక్సీడ్ అయ్యారో వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఇది నాకు ₹1,00,000 వస్తుంది, ఇంటి రెంటు, ఇంటి ఖర్చులు అన్నీ 50,000 రూపాయల్లో సర్దేయాలి. ఇది ఫార్ములా. 50,000కు దాటిందా ఎక్కడెక్కడ కోతలు పడతాయి చెప్తా చూడండి మీకు. నెక్స్ట్ 30%లో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేరు. మీ దగ్గర తగినంత డబ్బు కానీ, తగినన్ని సోర్సెస్ కానీ, వస్తువులు కానీ, సౌకర్యాలు కానీ ఉండవు. ఎందుకు? దాన్ని క్రాస్ చేసేసారు మీరు, లిమిట్ దాటిపోయింది. అప్పుడు మీకు కావాలని కోరుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో, పిల్లల్ని పెద్ద స్కూల్లో చదివించలేరు, అవన్నీ ఇందులో ఉంటాయి. ఎందుకంటే అవి దాటిపోయి ఇది వాడేస్తుంటారు కదా. పిల్లల్ని నార్మల్ ఫీజులు అలాంటి స్కూళ్ళల్లో వేయాల్సి వస్తుంది. ఇక్కడ మీ ఇల్లు, ఇంటి అవసరాలు ఉన్నాయి, ఇక్కడ మీ పిల్లల జీవితాలు ఉన్నాయి 30%లో. అర్థమైందా మీకు? ఎప్పుడైతే దీన్ని కంపేర్ చేసి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తారో వాళ్ళ జీవితాలు కరెక్ట్గా ఉంటాయి.